ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మీరు ప్రార్థనలో జయము చూస్తున్నారని, ఈ వాక్యం ద్వారా ఆదరించబడుతూ దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నారని, మరి సంఘముగాను వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను మరి ఒకరినొకరు సిద్ధపరచుకుంటూ ఉన్నారని విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాము. ఈ సిద్ధపాటు ప్రార్థన మనం ఎలాగ ఉండాలి అనేటువంటి విషయములను ప్రభు మనకి తెలియచేస్తూ ఒక మాదిరికరమైన జీవితాన్ని మన ముందు ప్రభువారు పెడుతూ ఉన్నారు. సో ప్రతి దినము కూడా ప్రభువారు మనల్ని సరిచేస్తూ ఉన్నారు. మరి అది మనం నేర్చుకుంటూ ఉన్నామని విశ్వాసంతో నేను నమ్ముతూ ఉన్నాను. మీరు కూడా నేర్చుకుంటున్నారని, దాని ప్రకారం జీవిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. తప్పకుండా మీరు ప్రార్థించే ప్రతి విషయంలో కూడా జయము చూస్తారు, ప్రభువు విడుదలిస్తారు. ఆయన గొప్ప దేవుడు. ఆయన నిజముగా తన ప్రియురాలనబడినటువంటి సంఘమున మనలను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత ఆదరిస్తున్నాడో, ఎంత బలపరుస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించేవారు గద్దిస్తారు, ప్రేమించేవారే మనల్ని తప్పులను సరిచేస్తారు, ఆ తర్వాత వారు మనల్ని హత్తుకుంటారు. కాబట్టి మన ప్రియుడైన యేసు ఎంత ప్రేమిస్తున్నాడో ఈ పరమగీతాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్ళిపోదామా? రండి. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను, ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ షులమ్మితి మరి తన ప్రియురాలు తన ప్రియునికి గురించి తన స్నేహితులతో చెప్తూ ఉన్నది. ఇక్కడ తన ప్రియుడు స్వరము ఎంత చక్కగా వినబడుచున్నది అనేటువంటి విషయాన్ని ఆమె తెలియచేయుచూ ఉన్నది. తన ప్రియుడు ఎలాగ వస్తున్నాడు అనేటువంటి విషయమును తన స్నేహితులతో పంచుకుంటూ ఉన్నది. ఈరోజు మరి తన ప్రియుని స్వరము గురించి ఎంతో ఘనముగా గొప్పగా ఆ స్వరములో ఉన్నటువంటి మాధుర్యమును, ఆ స్వరములో ఉన్నటువంటి బలమును, ఆ స్వరములో ఉన్నటువంటి ఆదరణను ఆమె ఇక్కడ తెలియచేస్తూ ఉన్నది. అవును ప్రియ సంగమా, బైబిల్ గ్రంథములో మరి దేవుని యొక్క స్వరమును అనేక మంది దేవుని బిడ్డలు వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది దైవజనులతో పరిశుద్ధ గ్రంథములో ప్రభువు యొక్క చల్లని మెల్లని స్వరాన్ని వినినారు. రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయములో 12వ వచనము గనుక మనం చూసుకున్నట్లయితే ఏలియా దేవుని స్వరము వినినట్లుగా ఆ వచనములో మనము చూస్తూ ఉన్నాం. మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. చూడండి, మిక్కిలి నిమ్మళముగా మాటలాడే ఒక స్వరము ఏలియాతో మాట్లాడుతూ వచ్చింది. అదే నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చదువుదాం. దానిని చూచుటకు మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే గారు కూడా దేవుని స్వరము వినినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రియురాలు తన ప్రియుని స్వరము గురించి మాట్లాడుతూ ఉన్నది. తన ప్రియుని స్వరము తనకి వినబడుచున్నది అంటున్నది. ఈరోజు నీ ప్రియుడైన యేసు స్వరము మరి నీ వింటున్నావా? పరిశుద్ధ గ్రంథములో ఏలియా గారు, మోషే గారు విన్నారు. నీవు దేవుని స్వరము వినాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన స్వరము వినాలి అనేటువంటి ఒక ఆశ మనం కలిగి ఉండాలంట. 17వ అధ్యాయము మత్తయి సువార్తలో చూస్తాం. 5వ వచనంలో చూడండి. ఇతను నా ప్రియ కుమారుడు. చూడండి, అక్కడ ఒక మంచి తండ్రి స్వరము తన ప్రియ కుమారుని గురించి మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అందరూ కూడా ఆ స్వరాన్ని చాలా ఆశతో వింటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి స్వరము వినపడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా, అక్కడున్న వారందరూ కూడా ఆశతో ఆ స్వరాన్ని ఎంతో జాగ్రత్తగా వింటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఆయన స్వరం వినాలి అనే ఆశ నువ్వు కూడా కలిగి ఉండాలి. ఎవరెవరో స్వరాలు వింటాం, మనం ఎవరెవరో స్వరాల కోసం ఆశపడతాం, తపన పడుతూ ఉంటాం. అబ్బా వాళ్ళు ఈరోజు ఫోన్ చేయలేదే నాకు, అయ్యో వాళ్ళు నాతో ఈరోజు మాట్లాడలేదే, అబ్బా వాళ్ళ గొంతు నేను వినలేదు, వాళ్ళతో మాట్లాడలేదు అని చాలా తపన పడుతూ ఉంటావు నీ జీవితంలో. ఏ రోజైనా దేవుడు ఈరోజు నాతో దేవుడు మాట్లాడలేదు, ఈరోజు నా ప్రభు స్వరాన్ని నేను వినలేకపోయాను, ఈరోజు నా ప్రభువు యొక్క వాగ్దానం నేను తీసుకోలేకపోయానని ఒక రోజైనా నువ్వు తపన పడ్డావా దేవుని స్వరం కొరకు? ఏ పాటికో ఉదయాన్నే లెగుస్తావు, ఏందో పని చేసుకుంటావు, వెళ్ళిపోతూ ఉంటావు. ఆ దినము దేవుని దగ్గర నుంచి ఒక రిమా నువ్వు తీసుకుంటూ ఉన్నావా? ఆయన వాక్కు, ఆయన మాట ఎంత గొప్ప మాట చూడండి. ఆయన పేతురు రాసినటువంటి రెండో పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తాం. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి, ఆకాశము నుండి రాగా మేము విన్నాము అంటూ ఉన్నారు. అవును ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఆ స్వరమును వారు విన్నారు. ఈరోజు నువ్వేం వింటూ ఉన్నావు? దేవుని స్వరం విన్నావా? పేతురు గారు, మోషే, ఏలియాలు విన్నారు దేవుని స్వరం. పేతురు చెప్తున్నారు ఇక్కడ, మేము విన్నాము ఆయన స్వరం. మోషే గారు విన్నారు, ఏలియాలు విన్నారు. అది బలమైనటువంటి స్వరం అండి. ఏ స్వరం అంటండి? దేవుని స్వరము బలమైనటువంటి స్వరము. అది బలమైనటువంటి స్వరం అని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ఈరోజు ఆ బలమైన స్వరమును విన్నావా నీ జీవితంలో? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచూ ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథంలో మనం ఒక మాట చదువుకుందాం. 68వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువానిని కీర్తించుడి, ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. ఏ స్వరం అంటండి? ఎస్, నీకు బలాన్ని ఇచ్చేటువంటి స్వరము. బలహీనమైన నీవు, కృంగిపోయిన నీవు, నీ జీవితంలో దిగులుతో, అప్పులతో, మరి ప్రేమహీనతతో, రకరకాల సమస్యలతో బలహీనమైపోయిన నీ జీవితము, నీ పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో కొట్టబడుతూ బలహీనమైపోయావు, కృంగిపోయావు నీ జీవితంలో. ఈరోజు ఆ బలమైన స్వరము నీకు బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ బలహీనతలో నీకు బలాన్ని ఇస్తూ ఉన్నది, నిన్ను లేవనెత్తుతూ ఉన్నది ఆ స్వరము. ఈరోజు మరి అలా ఆ దేవుని స్వరము ఎవరు వింటారు? ఎవరు వింటారు? ఇక్కడ ప్రియురాలు నాకు వినబడుతుంది అంటుంది. ప్రియురాలు నా ప్రియుని స్వరం నాకు వినబడుతూ ఉంది అంటుంది. పరిశుద్ధులు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములో ఆ దేవుని స్వరాన్ని విన్నారు. మరి ఎవరు వింటారు దేవుని స్వరం? ఎవరు వింటారు? యోహాను సువార్తలో 3వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటాం. పెండ్లి కుమార్తె గలవాడు నిలవబడి విని సంతోషించును, ఈ నా సంతోషము ఉన్నది. చూడండి, పెండ్లి కుమార్తె అనబడినవాడు పెండ్లి కుమారుని యొక్క స్వరము వింటూ ఉన్నారు. అనగా స్నేహితుడు ఆయన స్వరం వింటాడు. నా గొర్రెలు నా స్వరము వినును అని కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటారు, ఆయన స్నేహితులు ఆయన స్వరమును వింటారు, ఆయన మనసును అర్థం చేసుకోగలుగుతారు, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను గ్రహించగలుగుతారు. అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాడు. మరి ఆ సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు దేవదూతలు తన ఇంటికి వచ్చినప్పుడు దేవుడు తను దర్శించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము గ్రహించగలిగాడు ఆ యొక్క దేవుని మాటల్లోని అర్థాన్ని గ్రహించగలిగాడు. ఈరోజు ఆ స్వరాన్ని గుర్తుపట్టగలిగారు అబ్రహాం గారు. ఈరోజు నా గొర్రెలు నా స్వరము వింటాయంటున్నాడు. ఎవరు వింటారంట? తన గొర్రె అయితే, నువ్వు నిజంగా ఆయన గొర్రె పిల్లవైతే, ఆయన పెండ్లి కుమార్తెగా నువ్వు నిజంగా సిద్ధపడితే రేపు ఆ బోర ఊదినప్పుడు ఆ స్వరము నీకు వినబడుతూ ఉంది.
ఈరోజు ఆయన స్నేహితుడు ఆయన స్వరం వింటాడు. మనం చూడండి, ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు పలానా వాళ్ళు అంటే కాదు ఆ గొంతు కాదు, అది ఎవరిదో అది వాయిస్, ఆ గొంతు నాకు బాగా తెలుసు అంటాం, ఆ గొంతుని నేను బాగా గుర్తుపడతాము అంటాం. అంటే మనం ఇష్టపడేటువంటి వాళ్ళ యొక్క స్వరమును చాలా బ్రెయిన్లో అలా పెట్టేసుకుంటాం, మైండ్లో మనసులో అలా ఉండిపోతుంది ఆ స్వరం కదండి. మనం మీ యొక్క పిల్లల స్వరాలు గుర్తుండిపోతాయి. ఇక ఎవరైనా ఏడుస్తుంటే, అరే మా పాప ఏడుస్తుంది, ఇది మా అమ్మాయి స్వరమే. కాదు ఎవరో వాళ్ళు అంటే కాదు అక్క మా అమ్మాయిదే, ఇది మా అమ్మాయిదే, పరిగెత్తుతారు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ పిల్లల స్వరాన్ని వాళ్ళు గుర్తుపెట్టి పరిగెత్తుతూ ఉంటారు. చూడండి, ఈరోజు నీ ప్రియుడి స్వరము నువ్వు గుర్తుపట్టాలి అంటే మరి నీవు కూడా నీ ప్రియునికి గొర్రె పిల్లగా ఉన్నావో లేదో పరిశీలన చేసుకో. రెండవదిగా ఇక్కడ చూడండి, దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఎవరు వింటారు అంటే, నిర్గమకాండం 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు, స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో దేవుడు స్నేహితుని వలె మాట్లాడాడు. ఈరోజు నీ ప్రియునితో నీకు స్నేహబంధం ఉన్నదా? నీ స్నేహము ఎవరితో ఉన్నది? దేవునితో అన్యోన్యమైన స్నేహమును కలిగి ఉన్నప్పుడు నీ ప్రియుడు నీతో కూడా స్నేహం చేసి నీకు జరగబోయే విషయాలని తెలియచేస్తాడు. ఆయన గొర్రెగా నీవు ఉన్నప్పుడు, ఆయన బిడ్డగా ఉన్నప్పుడు తెలియచేస్తున్నాడు. ఆయన స్నేహితుడిగా నీవు ఉన్నప్పుడు, స్నేహితురాలిగా ఉన్నప్పుడు నీకు తెలియచేస్తాడు. నువ్వేమో ఎవరెవరితో స్నేహం చేస్తూ ఉంటావు, లోకముతో స్నేహం చేస్తూ ఉంటావు, పాపముతో స్నేహం చేస్తూ ఉంటావు, లోకములో జీవించే వారితో స్నేహం చేస్తూ ఉంటావు, దేవునికి వ్యతిరేకముగా ఉండే వారితో స్నేహం చేస్తూ ఉంటావు, రకరకాల తప్పుడు మార్గముల్లో వెళ్ళే వారితో స్నేహం చేస్తూ ఉంటావు, దూషించే వారితో స్నేహం చేస్తూ ఉంటావు, అబద్ధాలు ఆడే వారితో స్నేహం చేస్తూ ఉంటావు, త్రాగుబోతులతో, వ్యభిచారులతో నీ స్నేహం ఉంటూ ఉన్నది. ఈరోజు ఎవరితో నీవు స్నేహము చేయుచున్నావు? దేవునితో నువ్వు స్నేహము చేస్తే, ఆయనతో గడపటానికి నువ్వు ఇష్టపడితే, ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడంట. హల్లెలూయా. వారే ఆయన స్వరాన్ని వినగలుగుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు దేవునికి స్నేహితురాలుగా ఉంటే నీకు తెలియజేయకుండా ఏది చేయడని యోహాను 1:7 మనం చూస్తూ ఉంటాం. నీకు తెలియచేయకుండా ఏది చేయడు. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను తెలియకుండా దాచెదనా, ఆయనకి చెప్పకుండా నేను దాచెదనా ప్రభువారు అంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంతేకాదండి, తన సేవకులకు దేవుడు తెలియచేయకుండా ఏది చేయడని ఆమోసు గ్రంథం 3:7 ఆదికాండం 18:17 కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్నేహితులకు పరలోక మర్మములు ఎరుగుట అనుగ్రహించబడినది అని మత్తయి సువార్త 13:10 కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఆయన స్నేహితురాలిగా నీవు ఉన్నప్పుడు, ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన స్వరాన్ని నువ్వేం చేయగలుగుతావు? నువ్వు వింటావు. అంతే, నువ్వు వింటావు. చిన్నప్పుడు మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం, పిల్లలందరం కలిసి ఇంటి దూరంగా వెళ్ళి అక్కడ వీధుల్లో పడి ఆడుతూ ఉండేవాళ్ళం. గుంటూరు మాకు అటు టెంపుల్స్ అవన్నీ ఉండేవి, హిందూస్ ఏరియా కదా, అటువైపు వెళ్ళిపోయి పిల్లలతో కలిసిపోయి గుంపులో బాగా ఆడుతూ ఉండేవాళ్ళం. మా అమ్మ మా కోసం వెతుకుతూ వచ్చి దూరంగా ఉండి మా అని పెద్దగా కేకేసేది, చాలా దూరంలో ఉండి. ఆ గొంతు విని బాబోయ్ మా అమ్మ కేకేస్తుందని అక్కడి నుంచి పరుగు ఆ గొంతు విని. అంటే ఎవరు వినగలుగుతున్నాం? ఆయన బిడ్డని, ఆమె బిడ్డని. ఈరోజు ఆమె కుమార్తెగా ఆమె స్వరాన్ని నేను గుర్తుపట్టగలుగుతూ ఉన్నాను. మరి నీవు దేవుని బిడ్డగా, దేవుని స్నేహితురాలుగా నీవు ఉన్నావా? దేవునికి నీకు మధ్య ఇంకేమైనా అడ్డుబండలు ఉన్నాయా? నిజంగా దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడా? దేవుడి కంటే ఎక్కువ స్నేహితులు, ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితులు నీకున్నారా? ఒకసారి పరిశీలన చేసుకో. లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి స్నేహితుడిగా లేదు, నువ్వు నటిస్తున్నావు. దేవుని మందిరానికి వస్తూ కూడా నువ్వు మనుషులకి నీ ప్రేమను, రకరకాల శరీర ప్రేమలను చూపిస్తున్నావు. శరీర సంబంధమైన ప్రియుడిని వెతుక్కుంటున్నావు, ప్రియురాలను వెతుక్కుంటున్నావు. అప్పుడు దేవుడు ఎలా స్నేహితుడయ్యాడు నీకు? ఎట్లా దేవుడు స్నేహితుడయ్యాడు?
దేవుని సన్నిధికి వస్తూ కూడా, దేవుని మందిరమునకు వస్తూ దేవునితో సహవాసము కాకుండా మనుషులతో సహవాసము చేస్తూ రకరకాల లోకపు విషయాలను ముచ్చటలిస్తూ అనేకమైనటువంటి దుర్మార్గపు కార్యాలకు పాలుభాగస్తులు అవుతూ ఉన్నావు. ఎలాగా నీకు దేవుడు నిజమైన స్నేహితుడు అవుతున్నాడు? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఎవరు వింటారు అంటే ఆయన బిడ్డలు, ఆయన స్నేహితులు మాత్రమే వింటారని ప్రభువు చక్కగా మాట్లాడుతున్నారు. అవును, మోషే, ఏలియా, పేతురు విన్నారు. వారు ఎలా జీవించారు? దేవునితో మంచి అన్యోన్యమైన సంబంధం. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా స్నేహితుడు. ఎంత మంచి మంచి బిరుదులు పొందినారో కదండి వాళ్ళు. ఎంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అందుకే వారితో మాట్లాడాడు. ఒక మనుషునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడంట. మంచిది. ఎవరు వింటారంటే ఇప్పుడు దేవుడి స్వరం అండి. ఈ ప్రియురాలు ఆ ప్రియుని స్వరం వింటుంది అంటే ఆ ప్రియునితో ఎంత అన్యోన్యంగా ఉందో చూడండి. ఎంత స్నేహభావంతో ఉంటే ఆ స్వరం గుర్తుపడుతుంది. ఎక్కడి నుంచో వినపడుతున్న ఆ స్వరాన్ని ఎంత చక్కగా వినబడుతుంది. విని ఏమంటుందండి అక్కడ? ఏమని చెప్తూ ఉన్నది? ఇదిగో అతడు వచ్చుచున్నాడు, నా ఆలకించుడి. 2వ అధ్యాయం 8వ వచనం పరమగీతాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆమెకి వినపడింది. ఎలా వినపడిందంటే ఆయనతో ఉన్నటువంటి సంబంధమును బట్టి, ఆ రిలేషన్, ఆ స్నేహభావము చూడండి. ఇదిగో అతడు వస్తున్నాడు, నా ప్రియుని స్వరం నాకు వినబడుతుంది. అదిగో అతను వస్తున్నాడు, కొండలు మెట్టలు దాటి వస్తున్నాడు. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. అవును, ఈరోజు సంఘముతో ప్రభువారు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నీ ప్రియుడు నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు ముందుగా తెలియచేస్తున్నాడు ఈ విషయాన్ని. అబ్రహాము గారికి తెలియచేసినట్టు, మోషేకి తెలియచేసినట్టు, ఈరోజు పేతురు గారితో మాట్లాడినట్లు ఈరోజు నీతో మాట్లాడుతూ నీకు ఒక విషయమును తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రియుడు వచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నారు? ప్రియుడు వస్తున్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. అవునా? ఈరోజు గూఢార్థమైన సంగతిని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంగమా, కడవరి దినాలలో ఆయన వచ్చుచున్నాడు. మరి ఆయన వచ్చుచున్నాడు, మరి నువ్వేం చేయాలి? ఆయన వస్తున్నాడని తెలిసి ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 1:7 చెప్పబడినట్లు ఇదిగో నేను వచ్చుచున్నాను అంటున్నాడు ప్రభువారు. ఇదిగో నేను వచ్చుచున్నాను అంటున్నాడు. మరి ఆ ప్రకటన గ్రంథంలోనికే రండి చెప్తా. ఒకసారి ప్రకటన గ్రంథంలో అలాగే ఉండండి. ప్రకటన గ్రంథం అధ్యాయానికి వచ్చేసేయండి. నేను చెప్పిన రెఫరెన్సులు చూస్తూ ఉండండి. ఒక్కొక్కటి చదవండి. 1:7 చదవండి. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. చాలు, మేఘారూరుడై వచ్చుచున్నాడు. మరి దేవుడు వస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? 2వ అధ్యాయం 25వ వచనం, ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన పరిచర్యని గట్టిగా పట్టుకో. నీకు కలిగినటువంటి భక్తిని గట్టిగా పట్టుకో. నీకు కలిగినటువంటి పరిశుద్ధతను గట్టిగా పట్టుకో. నువ్వు గట్టిగా పట్టుకో, జార విడుచుకోబాకు. పోగొట్టుకుంటే నువ్వు మరలా సంపాదించుకోలేవు. ఎందుకంటే ఆయన వస్తున్నాడు. ఆయన ఎదుట మనము లెక్క చెప్పాలి. మన ప్రియుని స్వరము విన్నటువంటి మనము, ఆ స్వరమునకు లోబడినటువంటి మనము, ఆయన ప్రియుడు వస్తున్నాడని గ్రహించి మనకు కలిగినది ఎలా పట్టుకోవాలంట? ఓటిగా పట్టుకోబాకు. చిన్న చిన్న విషయాలకు వదిలిపెట్టబాకు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని, ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకో. 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడండి? మారు మనసు పొందుము, జాగరకుడవై ఉండకూడదు. నేను దొంగ వలె వస్తాను. చూడండి ఎలా వస్తాడంట ఆయన. దొంగ వలె వస్తాడు. నువ్వు ఎలా ఉండకూడదు అంటున్నాడు ఆయన వచ్చేటప్పుడు. జాగరకుడుగా ఉండబాకు, జాగరకుడుగా ఆలస్యం చేస్తూ ఉండబాకు. అలా జాగరకులుగా ఉన్నోళ్ళు ఎవరు? బుద్ధి లేని కన్యకులు. వస్తున్నాడని తెలిసి కూడా, ఇంకొంచెం సేపట్లో వస్తాడని తెలిసి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? జాగరకులుగా ఆలస్యం చేసేసారు వాళ్ళు.
ఈరోజు నువ్వు అలా ఉండొద్దు, వస్తాడని తెలుసు కూడా. అతడు వస్తున్నాడు. 11వ వచనం చదువుదాం, 3వ అధ్యాయంలోని. ఎస్, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా పట్టుకో. ఏంటిదంట? కిరీటం అంటే దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, నాకు ఇచ్చిన పరిచర్య. ఇది నా కిరీటం, దేవుడు నాకు ఇచ్చిన ఘనత, ఇది నాకు ఇచ్చిన ఘనత. మన సంఘ పెద్దలు చక్కగా నడిపించే ఘనత, పాటలు పాడే ఘనత, అదొక కిరీటం వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఆ కిరీటం చక్కగా మందిరాన్ని ఊడ్చే కిరీటం దేవుడు నీకు ఇచ్చాడు. పట్టలు వేసేటువంటి కిరీటాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. చక్కగా డ్రమ్ము కొట్టేటువంటి కిరీటం, యూట్యూబ్ పరిచర్య చేసే ఒక కిరీటం, వాక్యమును బోధించే కిరీటం. ఇక్కడ ఎవ్వరు సామాన్యులేమీ కాదు. మీరు కొద్ది మందైనా కూడా, కొద్ది చిన్న మందగా మనం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరిలో ఎంతో గొప్ప తలాంతులు కలిగిన వారు, దేవుని దగ్గర నుంచి కిరీటాలు పొందినటువంటి వారు మీరు అందరూ. హల్లెలూయా. ఆ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు, నేను వస్తున్నాను ప్రియ సంగమా, నా ప్రియ స్నేహితురాలా, ప్రియ స్నేహితుడా, నా పెండ్లి కుమార్తె, నేను వస్తున్నాను. నీకు ఇచ్చిన కిరీటం పోగొట్టుకోకు. నీ కిరీటం గట్టిగా పట్టుకుంటే, మరి ఏది కిరీటం ఎక్కడుంది? మనం అనుకుంటే దేవుడు నాకు కిరీటం పొదుగుతున్నాడు అంటే ఓకే అంటే సండే స్కూల్ పిల్లలను కూడా పాట పాడుకుంటూ ఉంటాం కదా, అది ఓకే. కానీ నీ కిరీటము గట్టిగా ఎవరు అపహరింపకుండా, అంటే కిరీటం ఇచ్చేశాడు ఆల్రెడీ. ఏంటది? పరిచర్య కదా. దేవుడు మనకిచ్చిన పరిచర్యనే కిరీటం. చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకో ప్రియ సంగమా, ప్రియ సహోదరి. వాక్యము వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి బిడ్డ, ఈరోజు దేవుడు నీకు ఏ తలాంతు, ఏ పరిచర్యనే కిరీటాన్ని నీకు ఇచ్చాడు. దేనివల్ల నువ్వు దాన్ని పోగొట్టుకున్నావో. చాలామంది ఈ ప్రేమ దోమలని పడిపోయి దేవుడు వాళ్ళకి ఇచ్చిన కిరీటాలని పోగొట్టుకుంటూ ఉంటారు. చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుడిచ్చిన కిరీటాలని సోమరితనం వల్ల పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. సోమరితనం. దేవుడు ఒక పరిచర్య ఇస్తాడు. ఆ పరిచర్య సంఘంలో పలానా సమయం అనుకుంటాం, పలానాది అనుకుంటాం. కానీ ఏం చేస్తారంటే అజాగ్రత్తగా ఉంటారు ఆ విషయంలో. దానివల్ల దేవుడు చూస్తాడు, మనుషులు తీసేయరు. చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పక్కన పెట్టేస్తాడు, వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. అజాగరకుడవై ఉండబాకు అంటున్నాడు. పోగొట్టుకోబాకు. నీకు ఇచ్చాడు సండే స్కూల్ పరిచర్య కిరీటం, వర్షిప్ చేసే కిరీటం. అంత గొప్ప కిరీటాలు దేవుడు మనకి ఇచ్చాడు. అది గట్టిగా పట్టుకో. ఆయన వస్తున్నాడు. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఇంకా ఏంటంట 16వ అధ్యాయంలో 15-16 వచనాలలో, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూచుదురేమోనని మెలకువగా ఉండి, ఎస్, నేను దొంగవలే వస్తున్నాను, మీ వస్త్రాలు కాపాడుకునేవాడు. ఎస్, ఏం వస్త్రాలు? బీరువాలో మనకున్నటువంటి వస్త్రాల, మనకున్నటువంటి చీరలు, మనకున్నటువంటి మంచి మంచి డ్రెస్లా, అవేనా దేవుడు కాపాడుకోమంటుంది? రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, పరిశుద్ధతనే వస్త్రం, మహిమ వస్త్రం. ఎన్ని వస్త్రాలు నీకు ఇచ్చాడు. అవన్నీ కూడా నువ్వు పోగొట్టుకోకూడదు. ఆ వస్త్రములను ఎలా పట్టుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకో. అవి పోగొట్టుకుంటే దేవుడి సన్నిధిలో మనము సంపాదించుకోవాలి. అవి చాలా విలువైనది. రక్షణ వస్త్రం విలువైనది. అవును, ఈరోజు నువ్వు ఆ రక్షణ వస్త్రములను కోల్పోకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. మన బిల్లీ గ్రహం గారు కనుక మనం చూసినట్లయితే అమెరికాలో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి, మేమందరము కూడా ఏకాగ్రీవముగా మరి అమెరికాకి ప్రెసిడెంట్గా మిమ్మల్ని ఎన్నుకోవాలనుకుంటున్నాము. ఏ యొక్క ఎలక్షన్స్, రాజకీయాలు లేకుండా అమెరికాకి ప్రెసిడెంట్గా మిమ్మల్ని చేయాలనుకుంటున్నాము అంటే బిల్లీ గ్రహం గారంట నవ్వి, ఎవరైనా మేనేజర్ పోస్ట్లో ఉన్న వ్యక్తి ప్యూన్ పోస్ట్కి వెళ్ళమంటే వెళ్తాడా అన్నాడంట. అనగానే వాళ్ళు పయ్యా మీకు మేము ఇస్తుంది ప్రెసిడెంట్ పోస్టు అని అంటే, అంతకంటే గొప్ప దైవ సేవకుని పోస్టు దేవుడు నాకు ఇస్తే దాన్ని వదిలేసుకొని నన్ను ఆఫ్టర్ ఆల్ ఈ ప్రెసిడెంట్ పోస్ట్కి, ఇంత చీప్ పోస్ట్కి నన్ను రమ్మంటారా? నో అన్నాడంట. హల్లెలూయా. ఆయన చూడండి, తనకిచ్చిన కిరీటాన్ని, వస్త్రాన్ని ఎంత గట్టిగా కాపాడుకున్నాడో ఆ దైవజనుడు. ఈరోజు మనము వాటిని కాపాడుకోలేకపోతున్నాం. తుచ్చమైన వాటి కోసము, ఈ చిన్న చిన్న విషయాల కోసము
అలుగుతూ, లేకపోతే పోట్లాట్లు పెట్టుకుంటూ, గృహాల్లో అలుగుతూ, గృహాల్లో కొట్టుకుంటూ ఆ పరిచర్యని ఆపేస్తూ ఉంటారు. ఈరోజు నేను రొట్టె తీసుకోను, ఈరోజు నేను పరిచర్య చేయను, ఎందుకంటే హృదయము చేదు వేరు వచ్చేసేస్తుంది. పోగొట్టుకుంటున్నాం చిన్న చిన్న విషయాలకి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఇంకా ఏంటంటే అండి 22వ అధ్యాయం 7వ వచనం, వచ్చుచున్నాను. హల్లెలూయా. ఏం చేయాలంట? ఈ గ్రంథములో దేవుడు చెప్పినటువంటి ప్రతి వాక్యమును గైకొనుచు మనము నడిచేటువంటి వారు ధన్యులు. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నాడు. మరి నిజంగా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ గైకుంటూ మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్య ప్రకారం వింటమే కాదు, బోధించేటువంటి మేము సైతము, వింటున్న మీరు సైతము వాటి ప్రకారముగా ప్రతి దినము నడుచుటకు మనము నలకొట్టుకోవాలి. అదే మనకి పరీక్ష, అదే మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటివి. తెలుసా అండి, ఏ రోజుకు ఆ రోజు ఆ విధముగా ఆ వాక్యానుసారముగా నడవడం నేర్చుకోవాలి. ఎక్కడా కూడా తొట్టుపాటు అనేది నా జీవితంలో రాకూడదు ప్రభువా అని మనము ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు వాక్యమును గైకొనుచూ మనము జీవిస్తున్నామా, లేక ఇతరుల మాటలని అనుసరిస్తూ, ఇతరుల ప్రవర్తనను అనుసరిస్తూ, ఇతరుల వస్త్రధారణను అనుసరిస్తూ జీవిస్తున్నావో నాకు తెలియదు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. 12వ వచనము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం. ఏమండి, దేవుడు వచ్చుచున్నాడు, ఏమిస్తున్నాడు? జీతం. ఇక్కడ దీవెనక్క మీకు చేసినందుకు ఏమీ ఇవ్వలేకపోవచ్చు, మీ కొరకు ప్రార్థన చేయుట తప్ప. నిజంగా నేను ధైర్యంగా సంఘమును వదిలిపెట్టి మరొక సంఘమును స్థాపించి అక్కడికి నేను పరిచర్యకు వెళుతూ ఉన్నాను అంటే మీ అందరి మీద నాకున్నటువంటి నమ్మకం, దేవుని కృప మీ అందరి మీద నాకున్నటువంటి నమ్మకం, ఇచ్చిన పనిని ఎంతో నమ్మకంగా చేస్తూ ఉంటారు. చక్కగా సమయానికి ప్రారంభించటం, క్రమముగా పాటలు పాడటం, కీర్తన భాగములను చక్కగా వివరించటం, ప్రార్థన చేయించటం, ఆరాధన నడిపించటం, వాక్యమునకు నాకు అప్పగించటం ఎంతో నమ్మకంగా చేస్తున్నారు. మీ కొరకు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేయటము తప్ప నేను మీకు తిరిగి ఏ జీతము నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ మీరు చేసిన ఆ పనికి ఎక్కడుందంట? దేవుడు రేపు వచ్చుచున్నాడు, ఆయన నీకేమిస్తాడు? జీతం ఉంది. కాబట్టి నమ్మకముగా చేద్దాం ఆ పనిని. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, అబ్బా నేను ఎంత కష్టపడి చేస్తుంటే అక్కెందుకు పద్దస్తమో నన్ను అంటదేంటి, నా గురించే చెప్తుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కోసం జీతం ఉందని గుర్తుపెట్టుకొని చేయి. దేవుని యొద్ద జీతం ఉన్నదని గుర్తుపెట్టుకొని చేయండి. నా కోసము చేస్తున్నారు అనొద్దు, నా కొరకు చేయొద్దు, నా కోసము చేయవద్దు. ఎవరి కోసం చేద్దాం? దేవుని కొరకు చేసినప్పుడు నీకు జీతం ఉన్నది. ఆయన వస్తున్నాడు. 20వ వచనం కూడా చదువుదాం. చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. మనము ఏం చెప్పాలంటే, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనగానే మనం ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. మనము రమ్ము ఏం చెప్పాలంట? ఆమేన్, రమ్ము ప్రభువా అని చెప్పాలి. ఈరోజు చెప్తున్నామా? మనం చెప్పగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా నేను ఇంకా మారుమనసు పొందలేదు ప్రభువా, నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు ప్రభువా, నేను ఇంకా సిద్ధపడలేదు ప్రభువా. ఇదిగో ఈరోజు మా ఆయనతో గొడవ అయింది, కొంచెం ఈ ఒక్కరోజు నువ్వు పోస్ట్ పోన్ చేయి. ఇదిగో ఈరోజు కొంచెం పక్కింటి వాళ్ళతో మనసు కష్టంగా ఉంది, కొంచెం పోస్ట్ పోన్ చేయి. ప్రియదేవుని బిడ్డ, దొంగ ఇప్పుడు మనం చదివిన ప్రతి వచనంలో కూడా ఎలా వస్తున్నాడంట? దొంగ వలె వస్తున్నాడు. నీకు కలిగింది గట్టిగా పట్టుకో. దొంగ వలె వస్తున్నాడు, జాగరకుడు అయి ఉండబాకు. దొంగ వలె వస్తున్నాడు ఆయన, నీ కిరీటం అపహరింపకుండా జాగ్రత్తగా కాపాడుకో.
దొంగవలే వచ్చుచున్నాడు, నీ వస్త్రములు జాగ్రత్తగా కాపాడుకో. దొంగవలే వచ్చుచున్నాడు, వాక్యమును గైకొనుచు జీవించు. ఆయన దొంగవలే వచ్చుచున్నాడు, నీకు జీతం ఇస్తాడు. ఆయన దొంగవలే ఆయన వస్తూ ఉన్నాడు. రమ్ము అని చెప్పేవారిగా మనము మన సంఘము ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఆయన స్వరము ఆయన గొర్రెలు వింటాయి, ఆయన బిడ్డలు వింటారు. ఆయనతో స్నేహపూర్వకముగా ఉన్నటువంటి వారు వింటారు, అనగా ఆయనతో అన్యోన్య సంబంధము కలిగిన వారు వింటారు. అయితే లోకముతో స్నేహము చేసేవారు, లోకముతో నడిచేటువంటి వారు ఆయన స్వరాన్ని వినలేరు. ఆయన స్వరము ప్రియురాలు వింటున్నది. ఇదిగో ఆ స్వరము విని, అదిగో అతడు వచ్చేస్తున్నాడు అంటున్నది. అతడు వస్తున్నాడు, కొండల మెట్టలు దాటి నా కొరకు వస్తున్నాడు అంటున్నది. ఆ స్వరం విని ఆమె గుర్తుపట్టి, ప్రియ సంగమా, ఈరోజు ఆ స్వరము నీకు వినిపింప చేస్తున్నాడు. ఈరోజు దేవుడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు, ఆయన వచ్చుచున్నాడు, నువ్వు సిద్ధపడి ఉండమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొక్కరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రియుని స్వరము నాకు వినబడుచున్నది అంటున్నది. అవును ప్రభా, ప్రియురాలు తన ప్రియుడితో నాయన స్నేహపూర్వకముగా నా తండ్రి ఎంతో నాయన ఇష్టము కలిగి ఉన్నది ప్రభా. వారిరువురి మధ్య ఏమాత్రము కూడా నా తండ్రి భేదములు లేని స్థితిలో ఉన్నారు. ఈరోజు నా గొర్రెలు నా స్వరము వినును అన్నారు నాయన. నా స్నేహితునితో ముఖాముఖిగా నేను మాట్లాడినట్టు మోషేతో నేను మాట్లాడినానని చెప్పారు ప్రభా. అవును, నీ స్నేహితులముగా మేము ఉన్నప్పుడు ప్రభా, నీ బిడ్డలముగా మేము ఉన్నప్పుడు మీ స్వరాన్ని మేము వింటున్నాం. ఇదిగో నా ప్రియుని స్వరము నాకు వినపడుచున్నది, అతడు వచ్చుచున్నాడు, అతడు త్వరగా వచ్చుచున్నాడు, అతడు వస్తున్నాడు, ఆ కొండలు మెట్టలు దాటి వస్తున్నాడు అని ప్రియురాలు చెప్తున్నది. అవును, మీరు రాబోతున్నారు, దొంగవలే మీరు రాబోతూ ఉన్నారు. మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకోవడానికి, మా కిరీటమును పోగొట్టుకొనక, మా పరిచర్యను పోగొట్టుకొనక, మా పరిశుద్ధతను పోగొట్టుకొనక జాగ్రత్తలుగా మేము ఉండక నా ప్రభా నాయన నమ్మకంగా ఉండటానికి మాకు సహాయం చేయండి. మేము రమ్ము అనేటువంటి చెప్పేటువంటి స్థితిలో మేమంతా ఉండటానికి కృప చూపించిన ఆయన మమ్మల్ని బలపరచండి, అభిషేకించండి. 40 దినాల్లో అలాంటి గొప్ప ఆశీర్వాదపు ఆత్మీయ అనుభవంలోనికి నాయన, ఆత్మీయ బలములోనికి నీ స్వరము, ఆయన స్వరము బలమైనదని మీరు సెలవిచ్చినట్లు ప్రభా, బలమైన నీ స్వరము నాయన బలహీనమైన మమ్మలను నాయన బలపరచమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మర్చిపోవట్లేదు. సంఘం అందరం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ.